హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వేడి వేడి పన్నీర్ బుర్జీ రైస్ ఎలా చేయాలో చెప్పేస్తాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో చేసుకొని ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు అంటే మనం ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిశనగపప్పు ఈ మూడు వేసుకుంటాం. మనం పచ్చిశనగపప్పు వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుంది రైస్లోకి, సో తప్పకుండా వేసుకోండి. ఈ మూడు వేసుకున్నాక మనం కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది, సో ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. దాంతోపాటు మనం ఇంగు వేసేద్దాం. ఇంగు వేసేసాక మనం తాలింపు దినుసుల్ని ఫ్రై అయ్యేదాకా ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. మనం కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ ఓన్లీ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అది ఫ్రై అయిపోయాక మనం వెల్లుల్లి వేసేస్తున్నాం. వెల్లుల్లి కూడా మనం పేస్ట్ లాగా వేసుకోవచ్చు, లేదా ఇలా మొత్తం పీసెస్గా వేసేసుకోవచ్చు. సో నేను పీసెస్గా వేసేసాను. ఇది కూడా ఫ్రై అయిపోయాక మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ క్యారెట్ వేసేసుకున్నాం. మనం కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ అన్నీ వేసేసాక మనం వెజిటబుల్స్ అన్నీ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి, ఒక 5 minutes వరకు. అది కూడా మనం మగ్గిపోయాక అల్లం ముక్కలు వేసేసుకుందాం. మనం చిన్నగా కోసుకున్న అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లం ముక్కలు వేసుకొని మనం ఉప్పు వేసుకున్నాం, తగినంత ఉప్పుతో పాటు మనం పసుపు కొంచెం అండ్ సరిపడా కారం వేసుకుందాం. ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు, కొద్దిగానే వేద్దాం. అండ్ నెక్స్ట్ మనము కారం కూడా వేసాక గరం మసాలా బదులు సాంబార్ పొడి వేస్తున్నాం. సాంబార్ పొడి వల్ల చాలా చాలా యూనిక్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. గరం మసాలా బదులు సాంబార్ పొడి వేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 3 పొడులు వేసాక బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత మనం చిన్నగా గ్రేట్ చేసుకున్న పన్నీర్, మనం తురుముకోవచ్చు, లేదా ఇలా మనం చిన్నగా గ్రేట్ చేసుకున్న పన్నీర్ వేసేసుకుందాం. ఇది కూడా వేసుకున్నాక బాగా మసాలా పన్నీర్కి పట్టేలాగా ఫ్రై చేసుకుందాం ఒక 5 minutes. ఇది ఫ్రై అయిపోయాక మనం ఇప్పుడు లాస్ట్లో మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేద్దాం. రైస్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా మిక్స్ చేసేస్తే వేడి వేడి పన్నీర్ బుర్జీ రైస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ దిస్ వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.